హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ganitech యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ ఈరోజు మనం డిజిటల్ విజిటింగ్ కార్డ్ అనేది ఎలా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనేది క్యాన్వాలో చూద్దాం. మనం మామూలుగా బయట విజిటింగ్ కార్డ్స్, బిజినెస్ విజిటింగ్ కార్డ్స్ ఏవైనా అంటే వాటిని ప్రింట్ చేయించడానికి కూడా చాలా డబ్బులు ఖర్చు అయితే కనుక ఈ డిజిటల్ రూపంలో రెడీ చేసుకుంటే మనం సోషల్ మీడియా గ్రూప్లో లెక్కైనా మనం షేర్ చేసుకోవచ్చు. దీన్ని షేర్ చేసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ganitech యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం canva.com లో బిజినెస్ కార్డ్ అనేది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని చూద్దాం. దానికోసం ఎంత డీటెయిల్స్ అన్ని మీకు ఒకసారి చెప్పిన. ఓకే, ఇప్పుడు వెబ్సైట్లోకి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా కూడా లేదు, అక్కడ ఆ ఐకాన్ మీద ప్రెస్ చేసినట్లయితే మన ఐడిలోకి రీడైరెక్ట్ కావడానికి జరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి బెనిఫిట్ డిజిటల్ కనుక. ఫ్రెండ్స్ ఇది సింపుల్గా canva.comలో ఎడిట్ అనేది చేసుకోవచ్చు కనుక. ఎలా ఎడిట్ చేసుకోవాలని ఇప్పుడు మనం canva.comలోకి వెళ్ళి చూద్దాం. ఈ క్యాన్వాలో మనం సెట్ చేద్దాం ఫస్ట్ పైన. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. డిజిటల్ కింద ఉంటాయి మీరు ఆప్షన్, లేకపోతే పైన వీలైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ పోస్టర్స్, రెజ్యూమ్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ, ఫేస్బుక్ కానీ, టీషర్ట్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ. ఇక్కడ కార్డ్స్, బిజినెస్ కార్డ్స్ అన్నది చూసారా. ఓకే, ఇక్కడ మనం ఏ కార్డ్ అంటే ఆ కార్డ్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఫ్రీ వర్షన్ అంటే పెయిడ్ వర్షన్ ఉండే అండి ఇందులో. మనం మొబైల్లో కావాలనుకుంటాం కనుక పోర్ట్రేట్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ బిజినెస్ కార్డ్, బిజినెస్ పోర్ట్రేట్, ఇక్కడ బిజినెస్ కార్డ్ పోర్ట్రేట్ అనే ఆప్షన్ కింద ఉన్న చూసారా. ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే మనకి ఇది మొబైల్ వర్షన్లో చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. పోర్ట్రేట్ అనే ఆప్షన్ మనం ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకుంటే ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇందులో పైన ఉన్నటువంటి ఆప్షన్ చూసుకున్నాం. ఇక్కడ కేటగిరీ కానీ, స్టైల్ కానీ, థీమ్ కానీ మీరు ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఈ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని ఆప్షన్ ఓకే వేసుకొని మీరు ఎలా అంటే అలా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. కలర్ మార్చుకోవాలన్నా కలర్ కూడా మార్చుకోవచ్చు అండి. వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక నేను సింపుల్గా మీకు మెయిన్ విషయాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది చూపిస్తా. ఉదాహరణకు ఇక్కడ మీ ఫస్ట్ తీసుకుంటానండి. ఫస్ట్ ఉన్నటువంటి బిజినెస్ కార్డు తీసుకున్నా. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎడిటింగ్ చేసే ముందు నేను కొత్త క్రియేటర్ కనుక వీలైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ ఫ్రెండ్స్. ఇగో ఇందులో ఉన్నటువంటి మనం ఫోటో ఐకాన్ మనం మార్చుకోవాలనుకున్నట్లయితే ఇదే బిజినెస్ కార్డ్. ఇది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ అంటే బిజినెస్ కార్డ్కి రెండు వైపులు ఉంటుంది కదా, అలా ఈ రెండు వర్షన్స్ అనేవి మనకు చూపెడతా అన్నట్టు డిజిటల్ కార్డులో కూడా. దీనికోసం ప్లస్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మన ఫోటో మార్చుకోవాలనుకుంటున్నాం కనుక ఓకేనా. ఇక్కడ ప్లస్ ఐకాన్ ప్రెస్ చేసి అప్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే మన డివైస్లో ఏ ఫొటోస్ ఉన్నా కూడా అవి ఇందులోకి క్యాన్వాలోకి ఫస్ట్ అప్లోడ్ చేసుకోవాలి. మనం ఇమేజెస్ అని ఉన్నాయి చూసారా, అప్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేసి డివైస్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఒక డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ మనం ఫొటోస్ మీ ఇష్టం, మీ ఫొటోస్ ఎక్కువ అంటే అక్కడ ఈ ఆప్షన్ అని మీరు తీసుకోవచ్చు. ఓకే, నేను ఫొటోస్లోకి వెళ్ళిపోతున్నా.
ఫ్రెండ్స్ మీకు అర్థం కావడం కోసం మాత్రమే పెడుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫోటో, స్కెచ్ ఫోటో తీసుకుంటాను ఒకటి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడరా, ఇక్కడ క్యాన్వాలోకి డౌన్లోడ్ అవుతుంది చూడండి. కింద ఒక బ్లూ ఆప్షన్ అవుతున్నా అది మొత్తం ఫుల్ఫిల్ అయిందంటే మన క్యాన్వాలోకి మన ఫోటో అనేది అప్లోడ్ అయినట్టు లెక్క అది. ఓకే, దీనిని ప్రెస్ చేసినట్లయితే మనకి ఎడిట్ చేసుకున్నటువంటి పేజ్కి వచ్చేస్తుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా అన్నట్లయితే చూసారా, ఇక్కడ మన ఫోటో అనేది వచ్చేసింది కదా. ఓకే, ఇందులో మీ పేరు ఎలా అంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు పైన. నేను ఉదాహరణకు గనిటెక్ అని పెడుతున్నా, మీరు కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది కనుక చాలా ఫాస్ట్గా చెప్పాలనుకుంటున్నా. ఇక గనిటెక్ ఇలా ఇక్కడ మీరు ఆప్షన్స్ మొత్తం మార్చేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇక కింద ఉన్న ఫోన్ నెంబర్ మార్చుకోవాలనుకున్నా కూడా ఫోన్ నెంబర్ మీ ఇష్టం, మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఐకాన్స్ కూడా మార్చుకోవచ్చు అండి. సేమ్ ఇక్కడ మన వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇచ్చుకోవచ్చు. జీమెయిల్ అంటే జీమెయిల్ కూడా ఇవ్వచ్చు అండి. ఇది ఉదాహరణకు మీకు అర్థం కావడం కోసం ఇంకొక నేను జీమెయిల్ టైప్ చేస్తున్నా. ఇక్కడ టైపింగ్కి వచ్చేసినట్లయితే టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి దాన్ని ప్రెస్ చేసిన టెక్స్ట్ తీసుకొస్తుంది కనుక ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం చాలా చిన్నగా చేసుకోవాలి దీన్ని. సైజ్ అనేది చాలా చిన్నగా చేసుకున్నాం. దానికి సరిపోవాలి కనుక చిన్న ఆప్షన్ చేసేసుకున్నాం. దీన్ని ఉదాహరణకు దాన్ని డిలీట్ చేద్దాం ఫస్ట్. అది ఓకే, డిలీట్. ఆ ప్లేస్లోకి మనం ఇప్పుడు మన జీమెయిల్ అనేది అక్కడ సెట్ చేసేసుకోవాలి. అది చూసారా, ఇక్కడ సెట్ చేసేసుకోవాలి. సేమ్ ఇట్లా ప్రతిదీ ఇలానే మీ గూగుల్ లొకేషన్తో సహా ప్రతిదీ ఇలా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఐకాన్స్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఐకాన్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకు ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, ఎలిమెంట్ అనే ఆప్షన్లోకి వచ్చినట్లయితే మనకి ఏ సోషల్ మీడియా ఐకాన్ ఇక్కడ సెట్ చేసినా కూడా ఇక్కడ మనకు ఐకాన్ అనేది వచ్చేస్తుందండి. ఉదాహరణకు నేను ఇంతకుముందు చేసి పెట్టినప్పుడు సెట్ చేసి పెట్టుకున్నాను కదా, సెట్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. ఫేస్బుక్ కానీ పింట్రెస్ట్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదంటే అది ఇక్కడ మనకు దొరుకుతుందండి. ఇప్పుడు ఫోన్ ఐకాన్ మనం కావాలనుకున్నాం కనుక ఇంతకుముందుకు ఆ ఫోన్ ఐకాన్ ప్రెస్ చేసినాం కనుక ఇక్కడ ఫోన్ ఐకాన్ ఈ ఐకాన్ ప్రెస్ చేసి మన డైరెక్ట్ క్లిక్ వచ్చేసింది సార్. సేమ్ ఇలా మనం సెట్ చేసేసుకోవచ్చు. ఇలా మీకు అర్థం కావడం కోసం మాత్రం పెడుతున్నా. ఇలా మీరు ఏ ఐకాన్ అంటే ఆ ఐకాన్ సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్లస్ ఐకాన్ నొక్కేసినట్లయితే సేమ్గా జీమెయిల్ కానీ ఓకేనా. జీమెయిల్ సైజ్ మీరు ఎక్కడ అంటే అక్కడ పెట్టుకోవచ్చు. దీన్ని సైజ్ చిన్నగా అంటే చిన్న, పెద్ద అంటే పెద్ద చేసేసుకోవచ్చు. ఓకే, సేమ్ తర్వాత ఇంకా ఏది మన ట్విట్టర్ కానీ లింక్డ్ఇన్ కానీ పింట్రెస్ట్ కానీ ఏ ఐకాన్ అంటే ఆ ఐకాన్ అనేది ఇక్కడ మనం మన ఇష్టం వచ్చిన రీతి ఇక్కడ డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఫేస్బుక్ తీసుకున్నాం. వాట్సాప్, ఫేస్బుక్ కూడా తీసుకొని మీకు చూపిస్తా. వీటికి మనం లింక్స్ అనేవి ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ లింక్స్ ఎట్లా యాడ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇది మళ్ళీ మీరు చాలా జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా సైజ్ అనేది బరాబర్ ఉండేటట్టు చూసుకోవాలి వీటిని. ఓకేనా. మళ్ళీ ప్లస్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే వాట్సాప్ తీసుకున్నాం. డైరెక్ట్ మన యూట్యూబ్ అనేది కూడా యూట్యూబ్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ప్రతి సోషల్ మీడియా ఇచ్చుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు మనం వాట్సాప్ అనే లింక్ అనేది ఎట్లా చూద్దాం. ఇది వాట్సాప్ మీద ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ పైన త్రీ ఐకాన్ 3 ఆప్షన్స్ వచ్చిన 3 డాట్స్ మీద ప్రెస్ చేసి ఇక్కడ లింక్ అనే ఆప్షన్ చూసిన దాని మీద ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ లింక్ ఇవ్వాలి. దీనికోసం అంటూ ప్రత్యేకంగా కోడ్ ఒకటి, అది ఏంటంటే www.
డాట్ మీ స్లాష్ www.me స్లాష్ మన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుకోవచ్చండి. ఓకేనా, 96174. ఓకే, నా ఫోన్ నెంబర్ ఇచ్చేసిన. ఇక్కడ ఇంటి గుర్తు ప్రెస్ చేసినట్లయితే మనకు లింక్ కాపీడ్ అని పైన ఆప్షన్ వస్తుంది చూసారా, లింక్ యాడెడ్ అని చూసారా, యాడెడ్ అని పడిందా. ఓకే, ఇట్లా ప్రతి లింకుని ఇలానే యాడ్ చేయండి. ఉదాహరణకు ఫేస్బుక్ ఉందా, వాట్సాప్ మాత్రం ఈ కోడ్ ఉపయోగించాలి, మిగతా వాటికి అవసరం లేదు. జీమెయిల్ జీమెయిల్ అనేది ఇట్లా మనం లింక్ చేయాలనుకుంటే ఈ జీమెయిల్ ఆప్షన్ నొక్కేసి 3 డాట్స్ మీద నొక్కేసినట్లయితే సేమ్ లింక్ ఆప్షన్లోకి లింక్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మన జీమెయిల్ అని టైప్ చేస్తే సరిపోతుంది అంతే, దానికంటూ పెద్ద లింక్ అంటే ఏముండదు. ఓకే, మన జీమెయిల్ టైప్ చేసి ఇంటి గుర్తు మీద కట్ చేసినట్లయితే లింక్ యాడ్ అనే ఆప్షన్ వచ్చిందా. ఓకే, లింక్ యాడ్ అయినట్టే లెక్క. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా ప్రతి దానికి అంతే. ఇక ఫేస్బుక్ కానీ ఉదాహరణ మీకు ఫేస్బుక్ పెడతా. ఫేస్బుక్ ఎక్కడంటే మన యాప్లో ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉంటుందో అక్కడ అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయడమే. ఫేస్బుక్ మీద ప్రెస్ చేసినట్లయితే 3 డాట్స్ మీద మళ్ళీ ప్రెస్ చేసేసి ఓకే లింక్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లింక్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయినట్లయితే ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఫేస్బుక్ కావాలి కదా. క్రోమ్లో ఫేస్బుక్ అనేది మనం ఎక్కడైనా ఒకసారి చూసుకున్నాం. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి ఫేస్బుక్ అని సెర్చ్ చేస్తానండి, facebook.com. ఓకే, ఇక్కడ మన facebook.com అని ఇప్పుడు ఇది ఫస్ట్లో ఉన్నది అవుతున్నది ప్లస్ ఐకాన్ ఉన్నట్టు ఇది నా ఐడియా అండి. ఇక్కడ పైన లాంగ్ ప్రెస్ చేసినట్లయితే దీని యొక్క లింక్ అనేది వస్తుంది, కాపీ చేసుకోవాలి. మధ్యలో ఆప్షన్ కాపీ చేసేసి సేమ్ మళ్ళీ ఇప్పుడు మనం ఉన్నటువంటి canva.comలోకి వచ్చేయాలండి. ఇందులో canva.comలోకి వచ్చేసి సేమ్ ఇక్కడ లింక్ అనే దగ్గర లాంగ్ ప్రెస్ చేసినట్లయితే పేస్ట్ అని ఆప్షన్ అవుతుంది. పేస్ట్ చేసినట్లయితే పేస్ట్ అయిపోయింది కదా. ఇంటి గుర్తు నొకేషన్ అయితే లింక్ యాడ్ పడింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా ప్రతిదాన్ని మన ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. కలర్ యాడ్ చేసుకోకుంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసేసి ఈ కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి మనకి ఇష్టం వచ్చిన కలర్, ఏ కలర్ అంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కలర్స్ అన్నీ మారిపోతున్నాయి ఇట్లా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా సెట్ చేసుకోండి మీ ఇష్టం. ఇక్కడ దీని మీద ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎంత టైం ఉంటే అంత ఓపిక ఉంటే అంత ఓపికగా మీరు దీన్ని ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఉదాహరణకు చూసారా, ఇలా అనేది మారిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలానే ఇదే డిజిటల్ కార్డ్ అనేది మనం ఎడిట్ చేయడం అనేది. ఉదాహరణకు ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం నేను ఏం చేస్తానంటే ప్లస్ దీని ఐకాన్ నొక్కేసిన. ఓకే, ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుక డౌన్లోడ్ ఆప్షన్ నొక్కేసి సేమ్ ఇలానే రెండో పేజ్ కూడా మీరు సేమ్ ఎడిట్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేను దీన్ని ఎక్కువ ఎడిట్ చేయలేదు. డౌన్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే ఓకే, డౌన్లోడ్ సారీ అక్కడ పిఎన్జీ అనే ఆప్షన్ కాకుండా పీడిఎఫ్ ఫార్మాట్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోవాలండి. ఒక చిన్న మిస్టేక్ జరిగింది. వీడియో లెంత్ అవుతున్న ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా చెప్పాలనుకున్నాను, కుదరట్లేదు. ఉదాహరణకు మనకి ఇలా మిస్ అయిపోయిందిగా. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఇక్కడ ప్రాజెక్టులు ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్ అనే ఆప్షన్లో మనకి ఇక్కడ మనం ఇంతకుముందు ఎడిట్ చేసింది ఉంటుంది. మళ్ళీ అక్కడ పోయి కూడా మనం అవసరం అనుకుంటే దాన్ని హోమ్లోకి వచ్చేసినా కూడా మనకు అవ్వబడుతుంది. అక్కడ ఫస్ట్లో చూసారా, ఇది ఇంతకుముందు మనం ఎడిట్ చేస్తున్నటువంటి ఏదైతున్నదో ఇక్కడ కనిపిస్తుంది కదా. దీన్ని ప్రెస్ చేసి మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఎడిట్ డిజైన్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనం ఎంతవరకు అయితే ఎడిట్ చేసుకున్నాం మళ్ళీ అక్కడ నుండి మనం మళ్ళీ ప్రాసెస్ అనేది మొదలు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇట్లా 4 మిస్ అయినట్టయితే అన్న
అనుకోకుండా ఎక్కడైనా ప్రెస్ అయ్యి మిస్ అయినట్లయితే అది మళ్ళీ ఇక్కడ మనం దాన్ని ఎడిట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాం మనం. ఓకే, పైన ఉన్నటువంటి లాస్ట్ ఆప్షన్ డౌన్లోడ్ ఆప్షన్ నొక్కినట్లయితే మనకి ఇక్కడ కింద డౌన్లోడ్ అని వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ మనం చేయాల్సింది అంటే పిఎన్జీ ఆప్షన్లో పెడతారు. అట్లా కాకుండా పిఎన్జీ కాకుండా మనకు డిజిటల్ రూపంలో కావాలంటే మాత్రం పీడిఎఫ్ ఫార్మాట్ అని ఉంటుంది చూసారు. ఇక్కడ పీడిఎఫ్ రెండో ఆప్షన్ పీడిఎఫ్ స్టాండర్డ్ అన్నది చూసారా, అది ప్రెస్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని ప్రింట్ చేసుకుంటారా అని చెప్పి అడుగుతుంది చూసారా. కొంచెం నెట్ స్లోగా ఉందండి, అందుకోసం ఇది పీడిఎఫ్ ఆప్షన్ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. ఇది ఓకే, ఇప్పుడు మీకు ఉదాహరణకు అర్థం కావాలి ఇది ఎలా వర్క్ చేస్తుందని మీకు అర్థం కావాలనుకో నేను జీమెయిల్ ప్రెస్ చేస్తానండి. డైరెక్ట్ జీమెయిల్కి రీడైరెక్ట్ చేసింది చూసారా. మనకున్న బెనిఫిట్ ఏంటంటే డిజిటల్ కార్డు వల్ల ఇలా అన్నట్టు మన జీమెయిల్ ఏందో వాళ్ళకి సఫర్ అయ్యే బదులు ఏంటంటే ఐకాన్స్ మీద ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్ ఇట్లా మన మెయిల్లోకి తీసుకొచ్చింది చూసారా. ఇక్కడ వాళ్ళు మనకి ఏమైనా మెయిల్ పెట్టాలంటే డైరెక్ట్ మెయిల్ పెట్టేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ ఇలానే ఫేస్బుక్ కూడా ఇంతే అన్నట్టు సేమ్. ఓకే, ఇప్పుడు నేను ఇది మన వాట్సాప్ ప్లే చేస్తున్నా. వాట్సాప్ ప్లే చేసినట్లయితే ఓకే, డైరెక్ట్ మన వాట్సాప్ తీసుకెళ్తుంది చూడండి ఇప్పుడు ఇది. ఓకేనా, ఇక్కడ వాట్సాప్ ఇది నేను తీసుకెళ్ళినా కనుక ఇలా. ఫేస్బుక్ కూడా సేమ్ ఇంతే అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను కొత్త క్రియేటర్ కనుక వీలైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.